నమస్తే, నేను మీ శంకర్. మీ అందరికీ తెలుసు, ఉప్పల్ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొన్నటి ఎలక్షన్స్ లో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఎన్నో సమస్యల మీద ఫైట్ చేయడం జరిగింది. ఓటర్లు ఇచ్చిన తీర్పుని శిరసావహిస్తూ ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలతోనే నిలబడి నా యొక్క యుద్ధాన్ని కొనసాగిస్తాను అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు ఇచ్చిన తీర్పుని శిరసావహించాల్సిందే. సరే, దాంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి అక్రమాలు జరిగినాయి, అవన్నీ కూడా కోర్టు ద్వారా తర్వాత తీసుకోవాల్సిన విషయము. ఈ రోజు మీ ముందు లైవ్ కి రావడం యొక్క ఉద్దేశం ఏంటి అంటే కనుక, నేను ఎన్నికల్లో మీ అందరి ముందుకి వచ్చి మీకు చెప్పిన విషయం ఏంటి అంటే కనుక, బహుజన వాదాన్ని ప్రతి గడపకి యావత్ రాష్ట్రం మొత్తం కూడా తీసుకు వెళ్ళడానికి ఒక సైనికుల్లాగా నేను పనిచేస్తాను అని చెప్పి మీ అందరికి నేను హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు అదే బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మార్పు ఎక్కడికి రావాలి, నేను తిరిగే క్రమంలో ఇంకా మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ మార్పు ఎక్కడి నుంచి రావాలి అని నేను వెతుకుతున్న క్రమంలో మార్పు పక్కింట్లోంచో ఎదురింట్లోంచో కాదు, ఫస్ట్ మన ఇంట్లోంచి మార్పు అనేది మొదలవ్వాలి. ఆ మార్పు ఏంటి అంటే గనక, నేను ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తిని అయ్యుండి ఈ రోజు ఎంతో మంది బహుజన వాదులకి కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేనిటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వము మా కుల సంఘాలకి జీవో నెంబర్ 87 డేటెడ్ 2/8/2023 ఆగస్టు నెలలో 6 ఎకరాల 35 గుంటలు ఖానాపేటలో హైటెక్ సిటీ పక్కనే 700 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కేవలం 700 రూపాయలకి, అంటే ఎకరం 100 రూపాయల చొప్పున కేటాయించడం జరిగింది. దేని గురించి అంటే గనక, కుల సంఘం కాపు భవన్ నిర్మించుకోవడానికి అని చెప్పి. అయితే ఇక్కడ నేను ఆలోచించింది ఏంటి అంటే గనక, హైదరాబాద్ లో గాని, తెలంగాణలో గాని ప్రతి ఏరియాలో కూడా మాకు సంబంధించిన భవన్స్, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. కానీ మళ్ళీ ప్రత్యేకంగా ఒక 700 కోట్ల ప్రాపర్టీని ఒక కాపు భవన్కి కేటాయించడంలో ప్రభుత్వము అంతర్యం లేదు, దాంట్లో ఎటువంటి అర్థం కూడా లేదు. కాకపోతే కొంతమంది కుల సంఘ నాయకులు కిందటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ గురించి గాని, వాళ్ళ యొక్క డీల్స్ లో భాగంగా గాని ఈ యొక్క కులాన్ని అడ్డు పెట్టుకుని ఈ విధంగా ఈ యొక్క స్థలాన్ని తీసుకుని కొంతమంది చేతిలోనే కేంద్రీకృతం అయ్యి మొత్తం యావత్ కులానికి కూడా అదేదో వాగు చేసే విధంగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ముమ్మాటికి ఒక బహుజనవాదిగా నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. అందులో భాగంగానే హానబుల్ హైకోర్టు ముందు ఒక వెలమోలకి ఇచ్చిన భవనాన్ని హైకోర్టు రద్దు చేసింది, ఒక బ్రాహ్మణులకు ఇచ్చిన దాన్ని హైకోర్టు రద్దు చేసింది, కమ్మలకి ఇచ్చిన దాన్ని రద్దు చేసింది. అందులో భాగంగానే ఒక కాపు కులస్తుడిగా మాకిచ్చిన భవనాన్ని కూడా రద్దు చెయ్యండి, దానికి మేము సమ్మతమే అని చెప్పి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. అది ఈ రోజు హానబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వారి ముందు విచారణకు రావడం జరిగింది. విచారణలో భాగంగా చాలా ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్, వాదోపవాదాలు కూడా చాలా ఉధృతంగా సాగినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మేము చెప్పిన రీజన్స్ కి హానబుల్ జడ్జెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మా యొక్క ఆర్గ్యుమెంట్స్ ని ఆపోజిట్ పార్టీకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క కేసుని అడ్మిట్ చేయడం జరిగింది. కేసులో విచారించడానికి తగిన ఆధారాలు ఉన్నాయి, తగిన తీర్పులు ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క పిటిషనర్ మా ముందుకు వచ్చాడు అని చెప్పి మా యొక్క వాదనతో ఏకీభవించిన ధర్మాసనం వారు ఈ యొక్క సెక్రటరీ, కాపు, బలిజ సంఘాలు ఏదైతే కనుక ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో ఉంటుందో, చాలా కాస్ట్లీ ఏరియా, వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలారా, మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి. మార్పు అనేది నా దగ్గర నుంచి మొదలు పెట్టాను. బహుజన వాదాన్ని ప్రతి ఒక్క గడపకి తీసుకెళ్లే క్రమంలో భాగంగా ఒక సిపాయిగా పనిచేయడానికి నేను ఈ రోజు ఈ యొక్క చేసిన పనే దీనికి నిదర్శనము, దీనికి ప్రత్యక్షమైన తార్కాణం అని చెప్పి నేను చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఏ ఒక్క వ్యక్తి కూడా తన ఇంటి గురించి గాని, తన కులం గురించి గాని, తన మతం గురించి గాని తను ఎప్పుడు కూడా ఎదురు వెళ్లి కొట్లాడు. ఈ భాగంలో నాకు నా సొంత కులం నుంచి కూడా ఎంతో ఒత్తిడులు గాని, అదే విధంగా బెదిరింపులు గాని, భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి రావచ్చు. అదే విధంగా ఒక సామాజిక బహిష్కరణ చెయ్యాలి అని చెప్పి ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయొచ్చు. కానీ బహుజన వాదం ఎత్తుకునే క్రమంలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా వాటిలన్నిటిని కూడా ఎదుర్కొని ముందుకు వెళ్లి బహుజన వాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకుని వెళ్ళడానికి, బహుజనానికి రాజ్యాధికారం తీసుకొచ్చే క్రమంలో
నా వంతు కృషి చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. ఇది ఒక్కసారి మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఎలక్షన్స్ అయిపోయింది, ఒక న్యాయవాది కేసులు చూసుకుంటాడు, మనల్ని పట్టించుకోవడం అని చెప్పి ఎన్నో విమర్శలు గాని అనుమానాలు గాని నాయకులు ప్రజలకు కలిగించవచ్చు. కానీ ఇంతకు మించిన ప్రత్యక్షమైన నిదర్శనం తార్కాణం మీకు ఏ యొక్క నాయకుడు గాని ఏ ఒక్క వ్యక్తి గాని ఇవ్వలేడు. కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మీ బంగారు భవిష్యత్తును మార్చడానికి వచ్చే నాయకుడు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి ప్రత్యక్షంగా ఆచరణాత్మకంగా తన యొక్క విలువల్ని చూపించగలుగుతాడో ఇదే ప్రత్యక్షమైన నిదర్శనము. కాబట్టి దయించి సుంక నరేష్ మీ మధ్యనే ఉంటాడు, మీ సమస్యల కోసం కొట్లాడతాడు. ఆ సమస్య ఎటువంటిదైనా సరే, ఈ రోజు నా సమస్య నా కులానికి సంబంధించిన సమస్య అయినా కూడా నేను హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసి మాకు ఈ స్థలం వద్దు అని చెప్పి అడిగిన వ్యక్తిని. పక్క కులాల గురించి ఏదైనా సరే ఒక అన్యాయం జరిగినా అక్రమం జరిగినా వదిలిపెడతా అని చెప్పి ఎట్లా అనుకుంటున్నా? వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జై హింద్.